మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్యం గురించి ఒక అద్భుత భవిష్యత్ దర్శిని చూపించారు. ఇదిగో చూడండి. రేపు రాబోయే అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. చూశారు కదా. ఇప్పుడు వైద్యుల భర్తీ ఎప్పుడో అని మా రాధాకృష్ణ అన్న రాసిన వార్త చూపిస్తా. కూటమి ప్రభుత్వం వచ్చిన 24 నెలల్లో వైద్యులలేమి, సదుపాయాలలేమి, మందులలేమి అంటూ మా రాధాకృష్ణ అనే ఎన్నో వార్తలు రాశారు. నాకు గుర్తున్నంత వరకు ఈ అద్భుత భవిష్యత్ దర్శనని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఆవిష్కృతం చేసింది నవంబర్ 12, 2025. ఈ రోజు మే 30, 2026, అంటే 6 నెలలు అయిపోయింది. మీరు చూపించిన ఈ భవిష్యత్ దర్శనం నిజం అవడానికి ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టొచ్చండి. అంటే వాళ్ళకి వైద్య సదుపాయాలు ఈ రోజు అందించాలి కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన 24 నెలల కాలంలో మీరు ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారో చెప్పండి. ఎటువంటి ఫెయిలియర్స్ వచ్చినాయో మా రాధాకృష్ణ చాలాసార్లు రాశారు. ఇదొక ఉదాహరణ. అప్పటిదాకా ఆ భవిష్యత్ దర్శనం నిజమయ్యేంత వరకు మనుషులను బ్రతికించగలిగితేనే కదా. మీరు ఎప్పుడు చూసినా 20 ఏళ్ల తర్వాత అది, 50 ఏళ్ల తర్వాత అదే అంటున్నారు తప్ప ఈ నెక్స్ట్ 4 ఏళ్ల సంగతి ఏంటి? మీరు చేయలేరేమో అనే భయం వల్ల మీరు కేవలం భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వర్తమానాన్ని వదిలేస్తున్నారా? భవిష్యత్తు ఉండాలి అంటే వర్తమానం ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, మీకు తెలియంది కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్ ప్రశ్న. ఈ వర్తమానంలో ప్రజలకి సదుపాయాలు ఎందుకు కల్పించట్లేదు? భవిష్యత్తు నిజమే, వర్తమానం కూడా వాస్తవమే కదా. మరి వర్తమానానికి ఏం చేస్తున్నారో ఒక్కసారి చెప్తారా?